నార్మల్గా మనకి తెలిసిందే ఢిల్లీ ఇన్సిడెంట్ అంటే ఒక్క ఇన్సిడెంటే కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఇప్పుడు వరకు ఉమెన్ మీద హెరాస్మెంట్స్ అవన్నీ మనకి తెలిసిందే. సో వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి అని ఫస్ట్ ఆలోచించే ముందు మనకి ముందు ఆలోచించే విధానం చేంజ్ అవ్వాలి. అంటే నార్మల్గా ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా కామెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అంటే స్టార్టింగ్ అక్కడి నుంచే బేసిక్స్ నుంచే మనకి ఏదైనా మనం ఇప్పుడు ఎలా అయితే స్టడీస్ విషయంలో బేసిక్స్ నుంచే తెలుసుకుంటామో, సో అలాగే అమ్మాయిల విషయంలో కూడా బేసిక్స్ నుంచే వాళ్ళకంటే స్కూల్లో కూడా వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి అండ్ అలాగే ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. నార్మల్గా వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళ రిలేటివ్స్ని అయితే వాళ్ళు అలాగే డెఫినెట్గా కమెంట్ చేయరు. సో బయటకు వచ్చేటప్పటికి ఎందుకు వాళ్ళంత బయట అమ్మాయిని అయితే ఎందుకు వేరేలా డ్రెస్ కోడ్ కూడా కొంచెం పెడితే బాగుంటుంది అలా అని చెప్పి కంప్లీట్గా మార్చేస్తే దానికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే బిల్స్ పాస్ చేయడం కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపించాలి. సో తను కూడా ఒక ఫ్యామిలీలో ఒక మెంబరే, తను కూడా ఒక సిస్టరే, తను కూడా సంథింగ్ ఏదో రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఎలా అయితే గర్ల్స్ని ట్రీట్ చేయాలనేది ఫస్ట్ నుంచి ఎడ్యుకేట్ చేయాలి అబ్బాయిలకి. అండ్ అలాగే కాకుండా అంటే ఒక ఇన్సిడెంట్ మీద మనం బేస్ అయ్యి కాకుండా అన్నీ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఢిల్లీ ఇన్సిడెంట్లో అయితే వాళ్ళు రోడ్ మీద పడిపోయి ఉంటే 1 hour వరకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఏమో మేబీ అప్పుడే ముందే హెల్ప్ చేసి ఉంటే ఆమె బతికేదేమో, ఛాన్సెస్ ఉండేవేమో. సో ఫస్ట్ ఏంటంటే నార్మల్గా మనం తిరిగే పీపుల్లో చేంజ్ అనేది రావాలి. అయితే నేనైతే ఏం చెప్తానంటే డైరెక్ట్ ఉరి తీసామని చెప్తాను. అదే దొరికినామని ఉరి తీసాలి. ఇంకా సో అంటే గవర్నమెంట్ పరంగా అలా చెప్తాం అనుకుంటున్నాం. ఈ పోలీస్ కేసు, ఈ కోర్టు ఇవన్నీ అనవసరం. దొరికినామని ఉరి తీసేస్తారనుకో, లేదా స్పాట్లో షూట్ చేస్తారనుకో, గొడవ. ఎవరైతే చేశారో కన్విక్ట్స్ అందరినీ అంత హైప్ చేసి ఎవ్రీ మీడియా చూపించింది. కానీ వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్? 30 daysలో ఇవి చేస్తాం అన్నీ చెప్పారు, కానీ ఏది ఇంప్లిమెంట్ అయినట్టు ఏ మీడియాలో కూడా చూపించలేదు. సో ఖచ్చితంగా దేర్ షుడ్ బి ఏ యాప్ పనిష్మెంట్ ఉండాలి. సౌదీలో అయితే వాళ్ళని అప్పటికప్పుడే ఉరి తీసేయడం ఏదో జరుగుతుంది. అలా చేయమని కాదు, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటే ఫర్దర్గా ఏమైనా డెవలప్ అవ్వచ్చు అని, ఇంకేం కాదు. ఫైన్. అలాగే ఎడ్యుకేట్ చేయడమే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి కూడా నేర్పిస్తే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ అందరూ మారిపోతారని గ్యారంటీ లేదు. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటివి ఎదురైనా సరే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్తో వాళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు వాళ్ళే. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అబ్బాయిలు కూడా ఢిల్లీ గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మనకి. ప్రతిరోజు పేపర్లో చూస్తాం. 2 years బేబీ నుంచి 70 years మదర్ వరకు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చేసేవాళ్ళు ఆ రూల్స్కి భయపడాలి, అలాంటి రూల్స్ పెట్టాలి. చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. దీని గురించి ఏం చెప్పాలంటే ఉమెన్ డ్రెస్ కోడ్ అనే కాదు, ఈవెన్ 6-year-old బేబీని కూడా వాళ్ళు వదలట్లేదు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక జెంట్ అనేవాడు చాలా అందరినీ ఈక్వల్గా చూడాలి. అండ్ ఒక కల్చర్ ట్రెడిషన్ అనేది తనలో ఉండాలి. దానికి పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేయాలి. పేరెంట్స్ కానీ అలా వదిలేయడమే కాదు, బాయ్స్ని వాళ్ళని ఒక సిస్టర్, ఒక ఫ్రాటర్నిటీ అనే ఒక రిలేషన్ని అందరిలో కల్టివేట్ చేస్తే అప్పుడు సొసైటీ కూడా చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. సిస్టర్ లానే చూడట్లేదు, అంటే ఓన్ రిలేటివ్స్ని కూడా అలానే చేస్తున్నారు కదా. సో వాళ్ళ మైండ్లో అది ఉండాలి, అంటే గర్ల్ని చాలా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అని. అలా సిస్టర్ అని ట్రీట్ చేయమంటే వాళ్ళు అలా సిస్టర్ అని చూడలేరు కదా, వాళ్ళ మైండ్లో ఉండాలి అది. అఫ్కోర్స్ ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను. సౌదీలో జరిగిందండి. అలాగే ఒక అమ్మాయి మామూలుగా జస్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది. ఇలాగే కుర్రాళ్ళు కూర్చొని కామెంట్ చేశారు. మన ఊర్లో గట్రా బాగానే కామెంట్ చేస్తూ ఉంటారు. జస్ట్ అమ్మాయి సౌదీలో ఉమెన్స్ అందరూ ఎక్కువ బురకలు వేసుకుని తిరుగుతారు. ఆంకే ఇచ్చేయి అన్నారట, అంటే కళ్ళు బాగున్నాయి అనేసి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, షీ జస్ట్ షౌటెడ్ ఆర్ వాట్ అబౌట్ హిమ్. సంబంధం లేని 5 వచ్చి దే రియాక్టెడ్ వెరీ ఫ్లూయెంట్లీ. అరౌండ్ సొసైటీ కూడా రియాక్ట్ అవుతూ ఉండాలి. ఆ ఢిల్లీ రేపు చూసినట్టయితే అలా రోడ్డు మీద పడేసినా ఎవడో రెస్పాన్స్ కూడా వహించలేదు. అంతవరకు అంత లేట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి. సో ఏంటంటే కేవలం రేప్ చేసినదే తప్పు అని కాదు, సొసైటీ కూడా దానికి తగ్గట్టు స్పందిస్తూ ఉండాలి. ఇలాంటివి జరుగుతున్నాయంటే వాళ్ళు సొసైటీ నుండి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతున్నారు. సో అరౌండ్గా ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి, వాళ్ళలో రావాలి మార్పు, అంతే. అంటే ఒక మెసేజ్ పూర్వంగా ప్లస్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అలా చూస్తున్నాం కంట్రీస్ వెంటనే అరెస్ట్ చేసి వెంటనే హ్యాంగ్ చేయాలి. అలా కాకుండా పోలీసులు చాలా లేట్ చేస్తున్నారు. ఇంకా అంతలోపు అలాంటి వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు.
ఇప్పుడు మొన్న అయింది, అంతలోపు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ అవి బయటికి రావట్లేదు. అదంటే ఢిల్లీ కాబట్టి అది బయటకు వచ్చింది. ఇంకా చాలా చిన్న చిన్న స్టేట్స్లో చాలా జరుగుతున్నాయి, అవి బయటికి రావట్లేదు. సో వాళ్ళని వెంటనే హ్యాంగ్ చేయాలి అక్కడ అవ్వాలి. ఎందుకంటే మన అంటే జస్ట్ లైక్ యాజ్ ఇట్ ఈస్ ఒక ఫ్రెండ్గా అనుకుని తర్వాత జస్ట్ నార్మల్గా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతే చాలామంది అది తట్టుకోలేక హెరాస్మెంట్, అది ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలామంది పక్క వాళ్ళకి అంటే లీనియన్స్ ఇచ్చేస్తున్నారనమాట. సో దానివల్ల కూడా హెరాస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి యాక్చువల్గా అయితే మనమే ఆ హెరాస్మెంట్కి రెస్పాన్సిబిలిటీ మనమే దానికి. సో మనం పక్క వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వాలి, వీళ్ళని మనం చేయకూడదు. వీళ్ళు కూడా అంటే వాళ్ళకి ఆ బాధ తెలిస్తేనే బాగుంటుంది. అవేర్నెస్ ఫస్ట్ స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యాక్చువల్లీ అమ్మాయిల్లో చాలా వరకు భయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అని మొత్తం వదిలేయాలి. భయం, వీడిని చేస్తే ఏమంటాడో, నన్ను వాడిని చేస్తే ఏమంటాడో అన్నది ముందు వదిలేసేయాలి. ముందు ఏది నచ్చితే అది చేసే మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. కానీ టోటల్గా అబ్బాయిలతో రాంగ్ అంటే మనం చెప్పలేము. అమ్మాయిలు కూడా అంత అమ్మాయిలు ఉంటే 20% అమ్మాయిలు ఉంటుంది. వాళ్ళు అంత లీనియన్స్ ఇవ్వకపోతే ఎవరు అడ్వాంటేజెస్ ట్రై చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలకి ఇద్దరిది ఈక్వల్ పార్ట్ ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్చుకోవాలి. అమ్మాయిలందరికీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కంపల్సరీగా ఉండాలి. సో ఎవరో ఏదో అంటారన్న భయం మనం అసలు ఎప్పుడు పడకూడదు, అమ్మాయిలు మెయిన్ పడకూడదు. సో మన సెల్ఫ్ ప్రొటెక్షన్, అమ్మాయి బయటకు వెళ్ళింది అంటే తను ప్రొటెక్ట్ చేసుకున్నారు. అమ్మాయిలు కనిపిస్తే టీస్ చేయడం, అల్లరి పెట్టడం అనేది మాత్రమే మెయిన్ గోల్ కాకుండా మామూలుగా రెస్పెక్ట్, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం. అది సమాజం కూడా కొంత వాళ్ళు వేసుకునే దుస్తులు, వాళ్ళ యొక్క ప్యాషన్ అలా తయారవడం వల్ల కూడా కొన్ని కారణాలు అవ్వచ్చు. కానీ మొత్తం అటు చెప్పలేము, ఇటు అని చెప్పలేము. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక బై దిస్ వీ కెన్ సే దట్ దే ఆర్ డూయింగ్ వాంటెడ్, నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్ వీఆర్ అబ్జర్వింగ్ సో మెనీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ గ్యాంగ్ రేప్స్. అండ్ సో హౌ ఫార్ ద గవర్నమెంట్, I mean, they are taking the responsibility of this.